హాయ్, వెల్కమ్ టు వావ్. హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ప్రపంచ ప్రసిద్ధి చెందాయి అంటే అది మన పూర్వీకుల గొప్పతనం. మన దేవాలయాలు హిందువుల భక్తి ప్రపత్తులకు ఆనవాళ్ళు, అంతేకాదు మహిమాన్విత అద్భుతాలు. సో ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం ఎక్కడుంది అని అడిగితే ఖచ్చితంగా భారతదేశంలోనే అని చెప్తాం. కానీ అది నిజం కాదు. ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం కాంబోడియాలోని అంకోర్లో ఉంది. పురాణాల్లో అంకోర్ని యశోధర్పూర్ అని పిలిచేవారు. కాలక్రమేణా అంకోర్గా మారింది. ఈ దేవాలయాన్ని అంకోర్వాట్ మందిర్ అంటారు. ఈ దేవాలయంలో వెలిసిన దేవుడు ఆ దేవదేవుడు విష్ణుమూర్తి. అంకోర్వాట్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్లో చోటు సంపాదించుకుంది. మరి అలాంటి అద్భుతమైన మహిమాన్వితమైన అంకోర్వాట్ మందిర్ని చూసి తరిద్దాం రండి. అంకోర్వాట్ మందిర్ ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయం. కాంబోడియాలోని అంకోర్లో కొలువై ఉన్న ఈ దేవాలయం 162.6 హెక్టార్లు అంటే 402 ఎకరాలలో నిర్మించారు. మొదట ఈ మందిరాన్ని వైష్ణవ మందిరంగా నిర్మించారు. ఆ దేవదేవుడు విష్ణుమూర్తి ఈ మందిరంలో పూజలందుకునేవారు. కాలక్రమేణా వైష్ణవ మందిరం బౌద్ధ మందిరంగా రూపుదిద్దుకుంది. కాంబోడియాని పూర్వకాలం కాంబోజ దేశం అని పిలిచేవారు. అక్కడ హిందూ సంస్కృతి సాంప్రదాయాలు ఎక్కువగా ఉండేవి. సంస్కృతం అధికార భాషగా హిందూ బౌద్ధ మతాలు అక్కడ ఉండేవి. అంకోర్ని అప్పట్లో యశోధరపుర అనేవారు. ఈ మందిరాన్ని కెమోర్ ఆర్కిటెక్చర్లో అప్పటి రాజు 2వ సూర్యవర్మన్ నిర్మించినట్లు చరిత్ర చెబుతోంది. ఎన్నో అద్భుతమైన కట్టడాలు నిర్మించిన సూర్యవర్మన్ అంతకు ముందు ఉన్న రాజును చంపి అధికారాన్ని సాధించినప్పుడు ఆయన వయసు కేవలం 17 సంవత్సరాలు మాత్రమే. అంకోర్వాట్ ఆలయాన్ని పూర్తి చేయడానికి దాదాపుగా 30 సంవత్సరాలు పట్టిందట. మిగతా ఆలయాలకు భిన్నంగా ఈ ఆలయ ముఖద్వారం పశ్చిమంగా ఉంటుంది. ఎన్నో ఆలయాల సమ్మేళనంగా నిర్మించిన ఈ దేవాలయ నిర్మాణ శైలి ఎంతో అద్భుతం, అంతు చిక్కని రహస్యం. అప్పట్లోనే అద్భుతమైన టెక్నాలజీని ఉపయోగించి నిర్మించారు అప్పటి ఇంజనీర్లు. ఇక్కడ నీరు పళ్ళం నుంచి ఎత్తుకు ప్రవహిస్తోంది. ఇక దేవాలయ గోడల నిండా హిందూ పురాణాలు అంటే రామాయణ మహాభారతాలకు సంబంధించిన అంశాలను అద్భుతంగా చెక్కారు శిల్పులు. సూర్యోదయ వేళలో ఈ ఆలయ దర్శనం మరింత అద్భుతంగా ఉంటుంది. ఎందుకంటే సూర్యకిరణాలు ఈ ఆలయ ముఖ ద్వారం నుంచి వెళుతూ ఆ స్వామిని తాకుతాయి. అంకోర్వాట్ మందిరం ప్రపంచంలోనే మోస్ట్ అమేజింగ్ ఇంజనీరింగ్ ప్రాజెక్టుగా చరిత్ర సృష్టించింది. చుట్టూ నీళ్లు, మధ్యలో 100 ఎకరాల స్థలంలో ఆలయం. ఈ మందిరాన్ని కట్టడానికి దాదాపుగా 100 కోట్ల పెద్ద రాళ్లు ఉపయోగించారట. ఒక్కొక్క రాయి బరువు దాదాపుగా 2 టన్నులు ఉంటుంది. ఇంతటి బరువైన ఇన్ని ఎక్కువ రాళ్లు ప్రపంచ వండర్ పిరమిడ్స్లో సైతం వాడలేదట.
ప్రపంచంలోనే అతిపెద్ద హిందూ దేవాలయంగా అంకోర్ వాట్ మందిర్ గిన్నిస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకుంది. అంతేకాదు టైమ్స్ మ్యాగజైన్ ప్రపంచంలోనే టాప్ 5 ఆశ్చర్యకరమైన ప్రదేశాలలో అంకోర్ వాట్ మందిరాన్ని చేర్చింది. ఇక యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ లో సైతం స్థానం సంపాదించుకుంది ఈ మందిరం. అంకోర్ వాట్ మందిరం కాంబోడియా దేశపు నేషనల్ సింబల్. వాళ్ళ జాతీయ జెండాలోనూ ఈ మందిరం సింబలే ఉంటుంది. మికాంగ్ నది ఒడ్డున నిర్మించిన అంకోర్ వాట్ మందిరం చూడ్డానికి ఇప్పటికీ ఎంతో మంది భక్తులు వెళుతూ ఉంటారు.